सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु श्री मिलार महाराज की जय। गुरुदेव दत्त। सद्गुरु शिरडी साईनाथुनि యొక్క అనుగ్రహంతో ఆచార్య ఇకిరాల భరద్వాజ మాస్టర్ గారి కృపా కటాక్షాలతో ఈరోజు నీలారప్ప జీవిత చరిత్రలోని అంశాలని మనం వివరించుకుంటున్నాం. ఈ నీలారప్ప చరిత్ర అత్యంత ఉన్నతమైన సాధన విధానం, అత్యంత ఉన్నతమైన సాధనా విధానం. ఈ సాధనా విధానం అంటే ఏదో ఆధ్యాత్మికనే అనే భావన, సాధన అంటే ఆధ్యాత్మిక భావన ఎక్కువ మందికి అనిపిస్తుంటుంది. మనం చేసే ప్రతి పని కూడా అది ఏ పని కావచ్చు, సాధన, అభ్యాసం. సాధన ద్వారానే, అభ్యాసం ద్వారానే ఉన్నతమైనదిగా, ఉత్తమమైనదిగా ఆ పని చేయగలం. అభ్యాసం కృషి విద్య అని పదం వాడతారు. కాబట్టి ఇక్కడ విద్య అంటే నేర్చుకోవడమే, తెలుసుకోవడమే, చదువుకోవడం అనుకుంటారు. విద్యని నేర్చుకోవడం. అదేవిధంగా ప్రతి ఒక్క అంశంలో కూడా నేర్చుకోవడము, ఆలోచించడం ఇది ఒకటి ఉంటుంది. మొట్టమొదటి ఆలోచించుకోవడం, నేర్చుకోవడం. ముందు ఆలోచించాలి, తర్వాత నేర్చుకోవాలి. అలాగే మహాత్ముల యొక్క జీవిత విధానం అంతా కూడా మొట్టమొదట మన జీవిత విధానంలో ఏమిటి, ఏది సత్యం, ఏది అసత్యం, ఎందుకు, ఏమిటి, ఎలా అని మొట్టమొదటి ఆలోచించామనుకోండి, ఇది సరైనది అన్నప్పుడు నేర్చుకోగలుగుతాం. ఆలోచించకుండా ఏమవుతుంది, వారిని చూసి అనుకరించిన అవుతాం. అనుసరణ కాదు, అనుకరణ అవుతుంది. ఆ అనుకరణ వల్ల ఉత్తమ ఫలితం కన్నా కూడా దుష్ట ఫలితమే ఎక్కువ ఉంటుంది. అందుకే భగవంతుడు మనకు ఒక స్వేచ్ఛ ఇచ్చాడు, తెలివి ఇచ్చాడు, ఆలోచించాలని. అందుకే వేగం తట్టి లేపినాడు అందరి హృదయాలను. కానీ గ్రహించిన వాళ్ళు చాలా చాలా తక్కువ ఉంది. అంటే కోట జలామ చూసుకుంటే ఆయన తత్వాన్ని క్షుణ్ణంగా ఆలోచించిన వారు అమెరికన్లో ఉన్న ఒక క్రిస్టియన్ ఆ స్పీచెస్, ఉపన్యాసాలు విని ఆయన సన్యాసి అయ్యాడు. ఆయనే మొట్టమొదటి అమెరికాలో శివాలయం కట్టాడు. 1970 ప్రాంతాలు అనుకుంటా, గుర్తుంటే. అంటే ఇక్కడ ఆలోచించిన వాళ్ళు మాత్రమే ఏది సరైనదని అనుకుంటారు. ఇప్పుడు మిగతా మతాలు ఏముంటుంది, ఆ మతమే గొప్ప, ఆ మతమే గొప్ప, దీన్నే మనం ఫాలో అవ్వాలి, అనుసరించాలి, మిగతావన్నీ కూడా దుష్టమైనవి అనే భ్రాంతి ఉంటుంది. వివేకానందుడు ఉపన్యాసాలు విని ఆ క్రిస్టియన్ అనే అతను ఆలోచించడం వల్ల కదా నేర్చుకున్నాడు. అందుకే భరద్వాజ మాస్టర్ గారు మనకి ఆలోచన విధానాన్ని పెంపొందించడం కోసం ఈ సత్సంగం ఏర్పట్టించాడు. అందులో భాగం నీలారప్ప చరిత్ర. నీలారప్ప ఖ్యాతి పొందాడు. ఖ్యాతి పొందిన తర్వాత ప్రాంతానికి వచ్చాడు, గ్రీస్ అనే ప్రాంతం. ఆ ప్రాంతంలో గ్రేష్ అనే ఒక పండితుడు ఉన్నాడు. అప్పుడు ఆ ప్రాంతంలో ఎవరు రాకముందు అతడే గొప్ప అధికుడు. ఆ ప్రాంతంలో అతను చెప్పే మాటలు, అతను చెప్పే ఉపన్యాసాలు దాని అందరూ ఆకర్షితులయ్యేటప్పటికీ అబ్బా ఇంతకన్నా మహా గొప్ప గురువు మనకి ఎవరు లేరు అనే విధానంలో ఉన్నారు. సహజం అది. ఎందుకంటే ఆలోచన లేకపోవడం. అంటే ఇప్పుడు నేను ఏం చెప్పాను అనుకోండి, ఈ ప్రాంతాలకంతా నేను పెద్ద గొప్ప అని భావన ఉంటుంది. ఇందులో చెప్పిన ఇప్పుడు ఏం చెప్తున్నాడు, ప్రమాణంగా ఉందా లేదా అని ఆలోచించారనుకోండి, సరైన దాన్ని వెళ్తారు. ఈ ప్రాంతానికి వచ్చాడు నీలారప్ప. వచ్చేటప్పటికి నీలారప్ప చెప్పే విధానము, నీలారప్ప పాటించే జీవన విధానము పరిశీలించారు. పరిచేటప్పటికి ఈ మాటకి చేతలకి, ఎవరికి గ్రేస్ మాటలకి చేతలకి పొత్తులు లేవు. నీలారప్పకి మాటలకి చేతలకి పొత్తు ఉంది. అప్పుడు గ్రహించారు, చీకట్లో వస్తువు ఏం కనబడదు, మనకి వెలుగు వచ్చినప్పుడే కనిపిస్తుంది.
అందరూ అజ్ఞానంలో ఉన్నారు, అదే వాస్తవం అనుకున్నారు. దీపం వస్తున్నప్పటికీ మరి ఇది కాదు వాస్తవం, అది వాస్తవం. చీకట్లో తాడు నుంచి పామునుకున్నట్టుగా. అంటే నిరంతరము వెలుగులో ఉన్న వారికి, వెలుగులో సంచరించిన వారికి నిరంతరము జ్ఞానం గిరిగిరాలు చెందుతుంది. చెందుతున్నప్పుడే మనం అన్ని పనులు చేసుకోగలం. ఇన్వర్టర్ ఉన్నప్పుడు కొద్దిగా తక్కువ పని చేసుకోగలం. చీకటి ఉన్నప్పుడు అసలు పని చేసుకోవాలి. అప్పుడేం చేయాలి? నిరంతరం వెలుగు కోసం మనం ప్రయత్నించాలి. వెలుగు అంటే జ్ఞానం. ఆ జ్ఞానంలో ఎప్పుడు నిరంతరం పయనించడం కోసమే భరద్వాజ మాస్టర్ గారు మనకి అనేక గ్రంథాల ద్వారా సత్సంగం జరుపుకొని చెప్పారు. ఏదో సాయిలామతము గురుచిత్రే అనే భావన కాకుండా ఆ బ్రిక్షర ప్రాంతం వచ్చేటప్పటికి మిలారబ్బికి బాగా పేరు వచ్చేటప్పటికి ఇతనికి అసూయ కలిగింది. ఇంతవరకు నన్ను పూజిస్తున్నారు, నన్ను ఆరాధిస్తున్నారు, ఇప్పుడు నిన్నగాక మొన్న వచ్చినవాడు వాడేం పెద్ద గొప్పవాడు, నాకన్నా తెలివి ఎక్కువ, నేను ఇన్ని పుస్తకాలు చదివాను, ఇన్ని గ్రంథాలు రాశాను అని అనుకుంటుంటాడు. ఎవరికి ఈర్ష్య ఉంటుంది. ఏదో నాకన్నా వచ్చి ఎదిగిపోయినాడంటే మొట్టమొదటి మనుషులో ఉండేది అదే. పైకి లేదని చెప్పుకుంటామే కానీ లేదనుకోండి, నాకన్నా ఎవరు చెప్పాడు అనుకోండి, నాకు ఎలా ఉంటుంది తెలిసిన మనం ఇంతకాలం మనం చేసినంత వృధా అయిపోయింది. ఇంతగా నా చుట్టూ తిరుగుతారు వీళ్ళు, ఇప్పుడు వాళ్ళ చుట్టూ తిరుగుతున్నారే కాబట్టి వాడిని ఎదురు చేయాలి అని నేను ఒక మూట ఏర్పరచుకుంటాను. తద్వారా వాడిని ఎట్టని దెబ్బతీయడానికి నేను వెనుకాడు. ఇది నేటి సమాజం. అటువంటి వ్యవస్థ ఉంటుందని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆయన మీద హత్యాప్రయత్నం చేయాలనుకున్నాడు. మనసులో ఎంత దూరైందో అంటే మనిషి యొక్క స్థితి, మానసిక స్థితి ఎలా ఉంటుంది? మనిషి యొక్క స్థితి మరొక స్థితికి మారింది. రేపటి కానీ పిల్లలు పెద్ద బ్రహ్మాండ చెప్తున్నాడే, వాడేంది వాడు ఒకటి మూర్ఖుడు, అదే స్టార్టింగ్. వాడు ఒకటి మూర్ఖుడు తిక్కగా వ్యవహరిస్తూ ఉంటాడు, దానికి అర్థం పర్థం ఉండదు. నేను చూడండి బాగా శ్లోకాలు చెప్తున్నా, పాండిత్యంతో ఉంది, అటు భగవద్గీత చెప్తున్నాను, ఇటు వేదాలు ఉపనిషత్తు చెప్తున్నాను, వాడి కాడ ఉపనిషత్తులు చెప్పలేదు, భగవద్గీత చెప్పడం లేదు. వాడు ఏదో మామూలు భాషలో తూత మొదలై చెప్తున్నాడు, లేని పనులు సృష్టిస్తున్నాడు. ఒక పదం ఉంది, ఆ పదంలో శాస్త్రం యొక్క అర్థం చెప్పాలి, శాస్త్రం అర్థం చెప్పకుండా ఏదో లేని పనివి లౌకికమైన విషయం ఉదాహరణ చెప్తున్నాడు. కాబట్టి వాడు మూర్ఖుడు కదా, తద్వారా బౌద్ధ సాంప్రదాయం తారుమారు చేస్తున్నాడు అంటున్నాడు ఇతను అని భావించుకుంటున్నాడు. ఇప్పుడు మన అనుకుంటారే మన సనాతన ధర్మాన్ని నాశనం చేస్తున్నారు, హిందూ ధర్మాన్ని పాడు చేస్తున్నారు, మిగతా ధర్మాన్ని ప్రోత్సహిస్తున్నారు అని మనం యూట్యూబ్లో చూస్తూనే ఉన్నాం. అసలు హిందూ ధర్మం అంటే ఏంటి, బౌద్ధ ధర్మం అంటే ఏంటి, ఇస్లాం ధర్మం అంటే ఏంటి, క్రైస్తవ ధర్మం అంటే ఏంటి, ఆ భావన కానీ గ్రహించగలిగితే ఆ మాట రాదు, అసలు ఆ భావమే రాదు. ఇప్పుడు ఏం చేయడు, బౌద్ధ ధర్మాన్ని తారుమారు చేస్తున్నాడు అంటే నిజమైన బౌద్ధ ధర్మం ఏదో చెప్పబోతాడు ఆయన. బౌద్ధ ధర్మం అంటే ఏంటి? సత్యం, అహింస, కరుణ, దయ. మరి సత్యం అహింస పక్కన పెట్టు, కరుణ దయగా లేకపోతే ఒకటి ఎదిగితే నీకేం నష్టం? ఆ మాత్రం నువ్వు అతన్ని ప్రోత్సహించలేవా, అతన్ని సమర్థించలేవా, అతని సహకారం అందించలేవా? పేరు వచ్చింది రాని ఇంకా మంచిదే కదా, నాకన్నా గొప్పవాడు అనే భావన మనకు రావాలి కదా, అనుకొని వివరిస్తున్నాను. జిల్లా మొత్తంలో కూడా నాకు పెద్ద పలుకుబడి, నేను ధనము, నేను సాధించిన మార్గాలన్నీ అతనిలో లేవు. డబ్బు ఉంది, పలుకుబడి ఉంది, అధికారం ఉంది, ధనబలం ఉంది, ఆ బలాలు, అన్ని బలాలు ఉన్నాయి, వాడికి ఏమీ లేదు. వాడు బికారి వారి ఉన్నాడు, వాడు చెడు తిరుగుతాడని వీడు. నా అదుడు ఎంత ధనం ఉన్నారు, నా అదుడు ఎంత ధనం ఉన్నారు, రాత్రి ఏముంది వాడు గోధుమలు పెట్టుకున్నాడు రామవర్షం అన్నట్టుగా అనేప్పటికీ వాడు కుక్క కూడా సాటిగాడు. ఎంత కాలుస్తున్నాడు కుక్క కూడా వాడు సాటి కాలేదు. ఇంక ఊరుకునేదిలే, వాడు ఏదో చేయాలి, లాభం లేదు. జనాలు అన్నమాట ఎలాగపోయి వాడినే పొగడతా ఉంటాడు, ఏదో చేయాలి.
వాడు నాశనం చేస్తే కానీ నాకు పేరు రాదు. చెరపకరా చెడేది వాళ్ళ సామెతకు కూర్చుంటే ఆలోచన రాదు. అందుకే మనకు మోరల్ చిన్నప్పుడు మనకు మోరల్ అందించింది. చెరపకరా చెడే ఎవరే మన చెడిపోతావురా ఆయన అనే భావన ఉన్నవాడి ఆలోచన రాదు. మోరల్ అడుగంటిపోతున్న ఈ నేటి సమాజంలో మహాత్ములు ఎంతగా కృషి చేసి ఉంటారు. మనం వాళ్ళు ఆరాధిస్తున్నాం, వాళ్ళు పూజిస్తున్నాం, కానీ నువ్వెంత తొలబడతావు, నీకేమో తెలుసురా అనుకుంటున్నావు. అదే మనం సత్యంగా చెప్పుకోండి. నేను బాగా సత్యంగా చెప్తున్నా, నేను బాగా పాడుతున్నా అన్నప్పుడు ఈ గొంతు కన్ను నవ్వుకుంటాయట, మన దేవాలయం నవ్వుకుంటాయట. నువ్వేదైనా బాధపడతావు, నువ్వేదైనా బాధపడతావు, బేసరిగా మేము బాధపడతా ఉంటాను. ఆ ఇంకిత జ్ఞానం కూడా లేదు. ఏది ఇట్లాంటి వ్యక్తులకి అంటే ఇక్కడ మాస్టర్ గారు ఈ గ్రంథంలో మనకి ఎంతటి విషయాలు అందిస్తున్నారు చూడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. ఇక్కడ మనం ప్రతి ఒక్క విషయంలో కూడా, ఎందుకంటే మనసు చాలా చంచలం, చాలా బలహీనం కూడా. ఆ బలహీనమైన దాన్ని బలంగా పెంచాలంటే ఎంత కష్టపడాలి. ఒక మల్లి తీగ లేకపోతే పాకు దాన్ని నిలబెట్టాలంటే కర్ర వేయాలి, దాన్ని పందిరి వేయాలి. ఇప్పుడు కర్ర పందిరికి ఎన్ని కర్రలు వాడి ఉంటాం, ఎన్ని దారాలు వాడి ఉంటాం, ఇవన్నీ ఎన్ని సాధనలు ఎన్ని చేసుకుంటే తప్ప ఏదైతే సక్రంగా ప్రాకదో మనసు కూడా అంతే. వాడు ఏదో చేయాలి అని ఏదో చేసి తీరుతాం అని హత్యా ప్రయత్నం చేయడం మొదలుపెట్టాడు. చంపితేగా లాభం లేదు. చూడండి ఎక్కడికి వెళ్ళిపోయాను. అది ఒక సినిమా పాతికిరణం. వాడు శిష్యుడు గురువుని మించిపోయేటప్పటికీ గురువు ఏం చేస్తాడు, నువ్వు చచ్చిపోతాడు, నువ్వు చచ్చిపోతే కానీ నాకు పేరు రాదంటాడు. ఎలా ఉంటాడు? ఎలా నా శిష్యుడు ఎదిగిపోతే ఇంకా ఆనందం కదా. ఎంతగా ఉంది వాడు వాడిన పాట బాగాలేదని చెప్పేసి ఆ పాటకి వాడు పాడి ఆడికి మెమంట తెచ్చుకుంటాడు. చూడండి మనిషి యొక్క తత్వం ఎలా ఉంటుందో. ఆశామాజిక పైకి బ్రహ్మాండ కనబడచ్చు వీడు, కానీ లోపల ఎంత కుళ్ళు ఉందో ఎవరికి తెలుసు. అది జాగ్రత్త పడాలి. మనకి అటువంటి ధ్యాస, అటువంటి ఆలోచనలకు రాకూడదు. ఎవరు ఎదిగినా సంతోషం. మనకన్నా ఎక్కువ మంచిది కదా. వాడు కష్టపడ్డాడు, వాడు ఎదిగాడు. నేను కష్టపడలేదు, ఎదగలేదు అని ఎందుకు భావించకూడదు? అంటే ఎంత క్రోధం. మనిషికి రావడమే చాలా కష్టం. వాళ్ళ మృగంగా మారిపోతుంటాడు. మృగాలు కొట్టుకునే చేసి అనుకునేది ఆ మృగ స్థితికి వచ్చాడు. ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఒక ఆమె ఏం చేసి విషం గల పెరుగు మిలారపెక్కి ఇవ్వు అన్నాడు. విషం గల పెరుగు మిలారపెక్కి ఇవ్వు, నీకుగా బ్రహ్మణ బహుమతి ఇస్తాను. ఎవరికి బహుమతి అంటే ఆశే, ఎవరైతే పోతే ఇవ్వు అని, నాకు మాత్రం బహుమతి వస్తుంది. అలా చేయడం తప్పు కదా, ధర్మం కదా అని ఆలోచన. ఎందుకంటే స్వార్థం, నేను బాగుంటే చాలు, ఇతర సంగతి నాకు ఎట్లా ఉంది అంటే మనిషి మనస్తత్వాన్ని గురించి మనకి వివరిస్తున్నాడు ఇక్కడ. ఆడి పెరుగుని తీసుకుని ఆమె అక్కడికి వెళ్ళింది. వెళ్ళగానే వాళ్ళకి తెలియంది ఏముంది, మనుషుల హృదయాల్లోకి తేలిగ్గా చూడగలడు ఆయన. వాళ్ళ ఆలోచనలు గ్రహించగలరు. ఆమె ఎందుకోసం వచ్చిందో ఆయనకు అర్థమైపోయింది. ఈ మూడు ఎలా తెలుసుకున్నారు? మనసులో ఉన్నప్పుడు తెలుసుకుంటున్నాడు, ఎందుకు వచ్చాడో తెలుసుకుంటున్నాడు, అలాగే వాళ్ళ ఆలోచనలు కూడా తెలుసుకుంటున్నాడు. ఎలా గెలుస్తుంది వాళ్ళకి? అంతటా ఒకే తత్వం, వారుగా చైతన్య స్థితిలో వాళ్ళు ఉంటున్నారు కాబట్టి, మీరు వేరు నేను వేరైన భావన వాళ్ళకి ఉండదు కాబట్టి అందరూ ఆలోచన తెలుస్తుంది. ఇప్పుడు ఒక సమాజం ఒకటి ఉన్నారు అనుకో, 10 మంది ఉన్నారు అనుకోండి, 10 మంది ఆలోచన ఒకటే కదా ఉంటుంది. ఇప్పుడు ఆలోచన చెప్పారు అనుకోండి, నేను ఇదే అనుకుంటున్నా, నాకు చెప్పినట్టుగా మూడోది నేను అనుకున్నట్టుగా అని చెప్పినట్టుగా. అంటే ఇదేంటి, ఒకే భావం ఒకే ఆలోచన ఎలా ఉంటుందో ఆ స్థితిలో ఉంటారు కాబట్టి ఇదే వాటి ఏదో మహిమ అనుకుంటున్నాం. మహిమ కాదు, ఉండదు, సహజమని ఆ స్థితి సహజ స్థితి. అందువల్ల వాళ్ళు తెలుసుకుంటున్నారు. వెంటనే ఏం చేశాడు, ఇప్పుడు కాదు అలా తాత అన్నాడు. అంటే ఆ అనుమానం వచ్చింది. అంటే విషయం పెట్టేశాడు, ఆయన తెలుసుకునేస్తాడు. ఎందుకంటే ఈయన గురించి ఖ్యాతి బాగా తెలుసు కదా.
నువ్వు తెచ్చిన ఆహారాన్ని నేను ఇప్పుడు రేపు తీసుకుంటాను అన్నాడు. అని ఆలోచించాడు. ఆయనకి వచ్చిన పని పూర్తి అయిపోయింది. విషం తినకపోయినా ఈ శరీరం తగ్గించాలి, అది ఆయనకు తెలుసు. మాత్రం తెలుసు ఎప్పుడు శరీరం తగ్గించగలము అనే విషయం. స్వామి వివేకానందుడే కానీ డేట్ రాసి పెట్టాడట. అలాంటి డేటు నేను నిష్క్రమిస్తాను. కరెక్ట్గా అదే సమయం అదే టైంలో ఆయన నిష్క్రమించాడు. అలాగే వినాడు కూడా తను వచ్చిన పని పూర్తి అయిపోయింది. విషయం తినకపోయినా నేను శరీరం వదిలిపెట్టాల్సిందే. ఇప్పుడు విషయం తినాలనుకోండి, నాకు మణి అన్నం వస్తుంది, ఒక బంగారం అన్నం వస్తుంది అంటే ఆమెకు సహాయం చేయడం అవుతాం. పోతూ కూడా ఆమెకు సహాయం చేయడం అవుతాం, వాడు తృప్తిపరచడం అవుతాం అని భావన ఇతనికి. ప్రస్తుతానికి ఏమన్నాడు, ఆమెకు ఇంకా మణి ఇవ్వలేదు కదా, బంగారం ఆమెకు ఇవ్వలేదు కదా, ఇప్పుడు కాదు నువ్వు తిన్న ఆహారం తర్వాత తీసుకుంటాను. వెంటనే ఆమెకు భయం వేసి ఉనిగిపోయి వెళ్ళిపోయింది. వెంటనే ఆ గేష్ దగ్గర పోయింది. ఆ గేష్ అని అతనికి, అయ్యా ఆయన తెలుసుకునేసినాడు కాబట్టి నేను ఆయనకి విషయం ఇవ్వలేకపోయాను, అలాంటి శక్తులు ఆయనకు ఉంది. నీ మొహం వాడిగా శక్తులు ఉంటే ఆ విషయాన్ని నీకే తినిపించేవాడు. నువ్వు తెచ్చాక దిగు, నువ్వు తాగి నాకు పెట్టు అని చెప్పుండేవాడు. వాడికి అట్లాంటి శక్తులు ఏమి లేవు, అంత దుమ్మ. వాడు ఇదంతా కాకతీయగా జరిగింది. అది విషయం తెలుసుకుని అంటే మన విషయం చెప్పాలి కదా, ఆయన విషయం తెచ్చాను చెప్పాలి కదా. చెప్పలేదంటే అంటే ఏదో ఆ సమయానికి ఏదో కడుపుగా ఉంటుంది, ఫుల్గా ఉండదేమో, అందుకు వద్దని చెప్పుకుంటాడు. భావన ఎలా ఉందో ఇదంతా అని చెప్పి నువ్వు మళ్ళా ఇంకోసారి వెళ్ళు అంటే నేనేం చేసేదయ్యా, ఆయనకి దివ్యశక్తులు ఉంటాయని మనకి శక్తిస్తే పరిస్థితి ఏంటి? ముందే మంత్రశక్తులు మా జీవితం తెలుసుంటుంది కదా, మరి దాన్ని నన్ను ఏం చేస్తే నాకు ఇబ్బంది కదా, నీ డబ్బు వద్దు, నీ దశకం వద్దు, నీకు నమస్కారం అడిగి. సరే ఆయన ఏం చేశాడు, నువ్వు చెప్పే మాటలు ఎవరు తిరిగి నువ్వు చెప్పిన మాటలు తెలియకుండా వాళ్ళు చదువులేని వాళ్ళు అలా తేలిక మోసం పడతారు. ఏది ఆయన చూసి. నాకు నిశ్చయంగా తెలుసు వాడికి అలాంటి శక్తులు ఏం లేవు. నువ్వు ఎట్లా ఈ విష పెరిగి నువ్వు తినిపించాల్సి ఉంది. ఇప్పుడు మనీ కాదు, ఈ బంగారే కాదు, నేను నా భార్యగా కూడా చేసుకుంటా. ఇప్పుడు నీకు నా ఆస్తి కూడా నీకు సగం భాగం వస్తుంది ఈ పని కనుక చేస్తే. డబ్బుకి డబ్బు, కష్టం భార్య అవుతావు, నా ఆస్తిలో నీకు భాగం వస్తుంది, నీకు ఎటువంటి బాధ ఉండదు అని ఆయన బాగా ప్రోత్సహించాడు. సరే మనిషికి ఆశ ఒకటి ఉంటుంది కదా, అది మళ్ళా చిగురిచ్చాడు. అంటే మనీ ఒకటే కాదు, ఎక్స్ట్రాగా ఎక్కువగా వస్తున్నాయి కదా, ప్రయత్నం చేద్దాం, వస్తేదా అని, రాకపోతే పోని, ప్రయత్నం లోపం ఉంది అని మళ్ళా పోయింది. గురువుగారి కాడికి పోయింది, మిల్లర్ దగ్గర పోయింది. ఈ పని నెరవేర్చి నీకు మనీ ముట్టింది కదా, ఫస్ట్ అడిగిన మాట అది. నీకు మనీ ఇచ్చేసాడు కదా, మనీ అంటే బంగారు ఇచ్చేసాడు కదా, నీకు ముట్టింది కదా అంటే కొన్ని ఠామని జారిపడింది. అంతమంది ఇవ్వలే, పని చేసుకొచ్చి ఇస్తానన్నాడు. ఇప్పుడు ఎవరు ముందుగా ఇచ్చేశాడు ఆ మనీని, నీకు ముట్టింది కదా అనేటప్పటికీ ఆమె ఇతర వెక్కి ఏడుస్తూ అని కాళ్ళని పడింది. బతిమలాడింది, నేను తెచ్చా, నువ్వు తినబాక, నేను తప్పు చేయాను కాబట్టి ఆ పెరుగుని నేనే తింటా అన్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు, ఆ పని చేయడం నా వల్ల కాదు. ఏది ఆ పెరుగు నిజే తినిపించడం నా వల్ల కాదు. నేను ఆ పని చేయనిచ్చినట్లయితే నేను బోధిసత్వుడిగా చేసిన ప్రమాణాలను ఉల్లంఘించినట్లు అవుతుంది, ఆధ్యాత్మికంగా దానికి సర్వనాశనం కలిగిస్తుంది. అపకారికి ఉపకారం, ఆ పదం ఉంటుంది కదా, అపకారే. నేను తీసుకోవడం వల్ల నీకు డబ్బు వచ్చింది అంటే ఏ స్థితిలో ఉన్నారు చూడండి అక్కడ. కాబట్టి నేను ఆ పని చేయను. అలా చేస్తే బోధిసత్వుడిగా నేను చేసుకున్న ప్రమాణాలను ఉల్లంఘించినట్లు అవుతుంది. అంటే బోధ ప్రమాణం ఏంటి? దయా, కరుణ, అహింస, ఇవే కదా. మరి ఆయన చేయనప్పుడు నేను దాన్ని ఉల్లంఘించిన అవుతా. నేను ఏ ధర్మాన్ని పట్టుకున్నానో ఆ ధర్మంలోని సూత్రాన్ని నేను తూచా తప్పకుండా పాటించగలగాలి. లేకపోతే ఆ ముసుగులో నేను పాటించకపోతే అది ఎంత ధర్మ విరుద్ధం అవుతుంది. బాబా చేతిలో వస్తుందండి, రాధాబాయి వస్తుంది నాకు ఉపదేశం చేయమని.
నా గురువు ఎన్నడూ నాకు ఉపదేశించలేదు. అది మన సాంప్రదాయం కాదు. మనం అన్నీ లింక్ చేసుకోవాలండి. మన సాంప్రదాయం అయినప్పుడు నేను ఉపదేశించడం ఏమిటి? మన గురువుగారు లేరు, ఆ ముడుగా పస్తులు ఉండాలి అని చెప్పి టెన్షన్ పోతుంది. మా సాంప్రదాయం లేదు అంటే అండి, సాంప్రదాయానికి కట్టుబడి ఉన్నారు, సిద్ధాంతానికి కట్టుబడి ఉన్నారు. ఇది మనం గ్రహించవలసింది. ఏ ఉత్తమ సిద్ధాంతాన్ని మనం పట్టుకున్నామో, ఏ ఉత్తమ సిద్ధాంతం అయితే మనం ఉన్నత తీసుకొస్తానని భావించి దాన్ని ఆశ్రయించామో, ఎట్టి పరిస్థితుల్లో కూడా సరే ఆ సిద్ధాంతాన్ని వదిలిపెట్టకూడదు. హరిశ్చంద్రుడు సత్యాన్ని వదిలిపెట్టకుండా ఉన్నట్టుగా, ధర్మాన్ని వదిలిపెట్టకుండా ఉన్నట్టుగా, ఇది మనం నేర్చుకోవాల్సింది. నువ్వు ఎవరైనా ఆశ్రయించి ఇబ్బంది లేదు. నువ్వు ఎవరైతే ఆశ్రయించావో, ఏ ధర్మాన్ని పట్టుకున్నావో ఆ ధర్మం తూచా తప్పకుండా నువ్వు పాటించగలగాలి. మనకు అనుకూలమైనది పాటించడము, అనుకూలంగా పక్కన పెట్టడం కాదు. ఇది మనం గుర్తించాలి. ఇక్కడ ఆమె కోరింది నాకు ఇవ్వమని, నేను ఇవ్వను. నేను ఇస్తే నా సిద్ధాంతానికి నేను విరుద్ధంగా అవుతాను. అలా కాకపోయినా నాకు ఒరిగేదేం లేదు. ఎందుకంటే నేను ఈ ప్రపంచం వదిలి వెళ్ళే సమయం నాకు వచ్చింది. నీకు ఇచ్చేసారనుకోండి, వెలుగు తాగినా అనుకోండి, నాకేం వస్తుంది? నాకు ఉపయోగం లేదు, ఇంకా నీకే నష్టం. కాబట్టి నేను ఇప్పుడు వదిలే వెళ్ళే సమయం అవసరమైంది. నా జీవితం చివరి దశకు వెళ్ళే సమయం దగ్గర పడుతుంది. నువ్వు ఇచ్చిన విశ్వాసానికి ఏదో ప్రమాదం వస్తుంది మాత్రం అనుకోబాక. ఇది ప్రమాదం వస్తుందని నువ్వు అనుకోబాక. నేను ఇంక వెళ్ళిపోయే సమయం అవసరం అయిపోయింది. మొదటిసారిగా వచ్చినప్పుడు ఎందుకు నిరాకరించాను తెలుసా? వాడు నీకు డబ్బు ఇవ్వలేదు కాబట్టి. వాడిని మోసం చేయకూడదు, మోసం పడకూడదు. పని విధానం అంటాడా, తక్కువ తట్టాడు పారేస్తాడు. అందుకని నేను వద్దని చెప్పా. ఇప్పుడే తీసుకొని వెళ్తానంటే ఇటు నీకు డబ్బు వచ్చింది, వాడికి తృప్తి కలిగింది. ఆ విషయం తాగాడు వీడు అంటే ఏంటి? ఇతరులకు తృప్తి కలగడం కోసంగా తన శరీరం బాధ పెట్టుకునే విధానం మహాత్ముడు. మహాత్మ చరిత్ర చూస్తే మనకి అధ్యాత్మం అవుతుందండి. ఏ రామకృష్ణ చూడండి, రమణ మహర్షి చూడండి, వివేకానంద చూడండి, సాయినాథుడు కానీ, వెంకటేశ్వర స్వామి, ఇతరుల కోసం ఎంతగా కష్టపడ్డారు వాళ్ళు. ఇది మనం ఆలోచించాలి. ఇక్కడ అంత స్థితికి మనం లేదు. కనీసం మనం లౌకికంలో ఉంటూ పామరులకు జనాలతో ఉంటూ కూడా మనం ఎలా మెలగాలి? దాని కూడా చెప్పాము, ఇతరులకు ఇబ్బంది కలగలేని జీవితంగా మన జీవితాన్ని సాగించాలి. ఎటువంటి ఇబ్బంది లేకుండా నువ్వనే ఇబ్బంది పడు, కానీ ఇతరులు మన ఇబ్బంది పడు. ఈ సమాజంలో అదే అంటారు, సహాయం చేయమని పర్వాలే, కీడు చేయొచ్చు. ఒక వాక్యం చెప్పుకోవాలండి. ఇది అనవసరమైన ఆలోచనలు ఉంచుకోవద్దు, అనవసరమైన చాటింగ్ చెప్పద్దు, అనవసరంగా కోపం చేసుకోవద్దు, అనవసరంగా మాట్లాడకూడదు. ఇవన్నీ దీనికి సంబంధించిన వస్తాయండి. కాబట్టి నేను ఇప్పుడు ఈ విషయాన్ని సేకరించి ఉంటే అప్పుడు నీకు దొరకదు. ఇప్పుడు నీకు అన్ని దొరుకుతుంది. నీకు ఇచ్చిన మనని ఆయన వెనక్కి తీసుకుంటాడు, ఇచ్చి తన తీసుకుంటాడు. కాబట్టి అలాంటి వాడు నువ్వు ఎప్పుడు నమ్మవద్దు. ఇక్కడ ఇందులో మనం ఒకటి పెట్టుకోవాలండి, మన శత్రువు గురించి ఎవరైతే మన దగ్గర చెప్తారో వాళ్ళు అది నమ్మకూడదు. మనం చెప్పి వాళ్ళకి చెప్తారు. అటువంటి కుచిత బుద్ధి ఈ మానవ సమాజంలో ఉంది. అందుకని వాడిని ఎప్పుడు నువ్వు నమ్మవద్దు. ముందు ఎప్పుడు నీకు మంచి కాలం వస్తుంది. ఈరోజు నేను ఇటువంటి పనికి నువ్వు అతడు కూడా పశ్చాత్తాపం పడతారు. చివరికి ఎవరికైనా సరే, ఎంతటి క్రూడికైనా సరే, అంత్య దశలో నేను ఇంత పాపం చేశాననిపిస్తుంది. పైకి చెప్పడు, మనసులు బాధపడతాడు. పైకి ఏదో అహంకారం కదా, అది సహజమని. కానీ ఎవడు చెప్పడు. కానీ ఎటువంటి సరే తప్పు చేస్తే వాడు పశ్చాత్తాపడే రోజు మాత్రం తప్పకుండా వచ్చి తీరుతుంది. సమయం వచ్చినప్పుడు మీరు భక్తి మార్గంలో హృదయపూర్వకంగా కృషి చేయండి. సమయం వచ్చినప్పుడు అలా చేయండి. ఎందుకు జీవితం వృధా చేసుకుంటున్నారు? ఆ దుష్కర్మ ప్రభావం మీకు కష్టాలు వచ్చినప్పుడు
మీరు భయపడబాకండి. మీరు పాపం చేశారు, దానికి ఫలితం వస్తుంది, అప్పుడు భయపడబాకండి. ఎందుకు భయం? నువ్వు చేసిందే కదా. భయపడి ఏం సాధిస్తావు? నాకు కష్టం వచ్చింది, నాకు నష్టం వచ్చింది, నష్టం వచ్చేది అని ఇప్పుడు నేను భయపడిపోవడం ఏంటి? నేను చేసిన దుష్కర్మ వల్లనే, నేను చేసిన పాప ఫలితం వల్లనే, నేను చేసిన కర్మల వల్లనే నాకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరు మనసు జార్చుకోవద్దు, భయపడకండి. అప్పుడైనా భక్తి మార్గం రండి, ప్రాయశ్చిత్తం చేసుకోండి. కష్టం వచ్చింది అంటే మన కర్మలో వచ్చింది, ఇప్పుడు ఏం చేయాలి? ఆ కర్మ తెచ్చుకోవడం కోసంగా మంచి భక్తి మార్గం అంటే మంచి జ్ఞాన మార్గంలో వెళ్ళండి అని అర్థం అండి. అలా వెళ్ళండి. అలా మీకు భక్తి చేయలేనప్పటికీ ఒక చేయలేమని అనుకోండి, అలాంటి దుఃఖాన్ని పెట్టే పాపాలను మాత్రం ఇక ముందనే చేయకుండా ఉండండి. నువ్వు దాన్ని తగ్గించుకోవడానికి సాధన పని చేయకుండా పరపాల పక్కన పెట్టి ఇక మీదట అటువంటి దుష్ట ఫలితాలు మీరు చేయొచ్చు. నువ్వు ఒకరికి ఇబ్బంది పెట్టాను, ఆ ఇబ్బందిని ప్రాచుర్యం చేసుకోవాలి, ఆ ఇబ్బంది వల్ల నేను కష్టపడుతున్నాను, ఆ తుడుచుకోవడానికి నాకు చేత కాలేదు, మళ్ళా తప్పు చేయబాకండి. మొదట కాలు పెట్టేశారు, కాలు పెట్టేస్తే బురద కాలంతా బురద అయిపోయింది. దాన్ని శుభ్రం చేసుకోవడం ఆనందింటున్నా, శుభ్రం పర్వాలా, మళ్ళీ బురద తక్కువ అని చెప్పడానికి ఉద్దేశం. అలాంటి సత్కర్మలు నువ్వు చేయకపోతే నువ్వు మీ గురువు గారు కూడా ఉండే సుఖంగా జన్మలెత్తాలంటే చాలా కాలం పడుతుంది. చివరికి వస్తుంది, చాలా కాలం పడుతుంది. ఇప్పుడు ప్రాచీనం చేసుకోలేదు, వచ్చే జన్మలు చేసుకోలేదు, తర్వాత జన్మలు చేసుకోలేదు, చివరికి పచ్చద పడాల్సిందే కదా. ఇప్పుడే చేసుకున్నా అనుకోండి, త్వరితగత జన్మ పరమలు తగ్గుతుంది కదా. అదే కదా, అలా జన్మలెత్తాలంటే చాలా కాలం పడుతుంది. అలాంటి జన్మ మీకు రాకపోతే మీకు నేనెంతవరకు సహాయం చేయవలను అంతవరకు తప్పక సహాయపడతాను. ఇది మంచి మీరు రాలేదనుకోండి, నా చేతనైనట్టుగా నేను సహాయం చేస్తాను, అంతే. ద్రోహం చేయండి. మీరు ఉన్నత రావాలంటే నా శక్తిని ప్రార్థన చేస్తాను. మీ పాపత్యాలను నేను తీసివేయలేకపోవచ్చు కాక, కానీ ఆ పాపత్యాలను భరించే శక్తి కోసం నేను భగవంతుని ప్రార్థించగలను. నేను శక్తి ఇవ్వను, అందుకే నా చేతనైనంత వరకు అన్నాడు ఇక్కడ. ఇప్పుడు మనకి మనకెవడైనా దుష్టుడు ఉంటే, మనకెవడ శత్రువు ఉంటే మనం చేయవలసిన కూడా అదే. వాడు ఉన్నతికి రావాలని భావించాలి. వాడు మాట్లాడకపోతే పర్వాలేదు, కానీ మనసులో వాయా వాడి చెడ్డదా దొరుకుతున్నాడు, వాడి మనసు మార్చు భగవంతుడా, ఇదే నాకు చేతనైంది అన్నప్పుడు ఏమవుతుంది? వాడి మీద ద్వేషం ఉండదు. ఆ ద్వేషం ఉండకపోవడం వల్ల ఒక జన్మ తగ్గింది. ద్వేషం పెట్టుకోవడం ఏమవుతుందో మళ్ళీ టిట్ ఫార్ ట్యాట్, మళ్ళీ వాడి దగ్గర మళ్ళీ కొట్టాలి. అప్పుడు జరిగినప్పటికీ ఒక జన్మ ఆలస్యం అయిపోతుంది. అది ఇక్కడ చెప్పాలి. కాబట్టి నాకు చేతనైనంత వరకు నీ సహాయపడతా, కానీ నేను శరీరంతో ఉన్నంత కాలం నేను విషం తిన్న విషయాన్ని మాత్రం నువ్వు రహస్యంగా దాచిపెట్టు, లేకపోతే నేను కూడా చంపేస్తాను జనాలు. రహస్యంగా దాచిపెట్టు. తర్వాత ఎలా తెలిసిపోతుంది నేను చనిపోయిన తర్వాత? నేను చెప్పి నువ్వు నమ్మకపోవచ్చు మీరు, కానీ యథార్థం మాత్రం అది. నేను చెప్పింది గుర్తుపెట్టుకుని బాగా గుర్తిస్తూ ఉండు. ఇప్పుడు ఏం చెప్పానో అదే జరుగుతుంది, ఇది మాత్రం వాస్తవం అని చెప్పేటప్పటికి వెంటనే మౌనంగా ఏడుస్తూ పోయి ఆ గేష్ అనే అతనికి చెప్పింది. అతను సంతోషపడిపోతున్నాడు. ఆయన చెప్పింది నిజం కావాలనే ఉంది, దీని తర్వాత అవంతే ఉండదు. విషయం తిన్నాడు చాలు, నువ్వు ఈ విషయం ఎక్కడ నోరు తిన్నాక నోరుని చంపేస్తా అయిపోయి తినేనాడు, సంతోషం. అంటే ఇక్కడ చూడండి, మనిషి యొక్క ప్రవర్తన వల్ల ఎలా ఉంది. ఇప్పుడు ఇటువంటి దుష్టభావాలు మనలో కూడా ఉన్నాయండి. పైకి అలా నటిస్తున్నాం మనం అంతే, కానీ లోపల మాత్రం సంపాదన ఆలోచన లేకపోయినా వాడు చెడిపోవాలని ఆలోచన మాత్రం ఉంటుంది. అది కూడా చెప్పినట్లు లెక్కే, అది కూడా చెప్పినట్లు లెక్కే. ఇంకా ఈ బాహ్యమా ఇది ఈ ఆంతరంగం. అందుకండి బాహ్య అంతరాల్లో కూడా మన మనస్సు ఎలా ఉంచుకోవాలని ఆలోచించాలి. బాహ్యంలో కానీ అంతరంలో కానీ.
అందుకే మనసును జయిస్తే వాడు అన్నీ జయిస్తాడు వాడు. కానీ జాగ్రత్త ఇక్కడ మెలగాల విషయం చెప్తున్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందో చూస్తాం అని చూస్తున్నాడు. ఇది శరీర విషయం అన్నాడు కదా, శరీరంగా క్షీణిస్తూ ఉంది. క్షీణిస్తున్నప్పుడు అందరూ తెలిసిపోయింది ఈయన శరీర త్యాగం చేయబోతున్నాడు అని మిగతా శిష్యులకంతా తెలిసింది. వెంటనే తనని విశ్వాసం కలవాలందరినీ కబురు చేశాడు. ఎవరు విలాగప్ప అందరినీ రమ్మని చెప్పాడు. రమ్మని చెప్పి అంటే అక్కడ సాంప్రదాయం ఏంటి, గురువుకి కానుకలు సమర్పించే సాంప్రదాయం. కాబట్టి మీరేం విదలుచుకున్నారో అవన్నీ ఇవ్వండి అంటే ఇక్కడ ఆ సాంప్రదాయం ఎందుకు వచ్చింది, ఆ కానుకలు అంటే మనం దక్షిణ అంటాం, ఇక్కడ దక్షిణ అంటే శ్రద్ధ. కాబట్టి మీ శ్రద్ధ నాకు ఇవ్వండి. చంద్రశేఖర స్వామి అందరూ ఏదో రకరకాల పదాలు తెచ్చిపెట్టేశారు, ఏది తీసుకుంటే ఎవరు కోపం వస్తుంది అనేసి ఇవన్నీ నేను ఎలా తినేది, సరే ఇవంతా కాదు నేను ఒకటి అడుగుతాను, నా కోసం మీరు ఏమైనా ఇస్తానని అడిగాడు. ఇస్తామన్నారు, నా కోసం 10 నిమిషాలు ఇవ్వండి అన్నాడు. ఈ పదార్థాలు కదా నాకు కావాల్సింది, నా కోసం 10 నిమిషాలు ఇవ్వండి రోజుకి. అందరినీ ఏం సమర్పించుకున్నారో అవకాశం ఇచ్చాడు. అంతకుముందు ముఖతః ఆయన దర్శించుకునే వారంతా కూడా పరిగెత్తారు. అంటే శరీరం చూడలేరు అంటారు ఇంతకుముందు. ఈ విషయం తెలిసేప్పటికీ వాళ్ళందరూ వచ్చారు. అనంతకాలంలోనే చుట్టూ జనసమూహం ఏర్పడింది. ఎందుకని అందరిని పిలవడదేనా ఇప్పుడు ఆలోచిద్దాం. ఎందుకని అందరిని పిలవడం అంటే ఇక్కడ అందరికీ సంతృప్తి కలగాలి. అయ్యో చూడలేకపోయామే అనే బాధ వాళ్ళకి రాకూడదు. అందుకని తనకు పరిచయం ఉన్నవాళ్ళు పరిచయం ఉన్నవాళ్ళు అందరికీ చెప్పమని చెప్పాడు. చివరికి అందరూ వచ్చి రండి అంటే ఎవరికి అసంతృప్తి కలిగించని రీతిగా తన జీవితాన్ని చాలించారు. అందరికి తృప్తికరంగా చూశాము అనే భావన కలిగించడం కోసం చెప్పేవాడేమో. వెంటనే దగ్గర ప్రాంతం వాళ్ళు కావచ్చు, దూర ప్రాంతాలు కావచ్చు, అపరిచితులు కావచ్చు, పరిస్థితులు లేని వాళ్ళు కావచ్చు, అందరూ వచ్చారు. పరిచయం ఉన్నవాళ్ళు, పరిచయం లేని వాళ్ళు. అప్పుడు ఈ విశ్వం గురించి, జీవం గురించి, సత్యం గురించి, నిజంగా భ్రాంతి కలుగుతున్న ఈ జగత్తు గురించి నిజతత్వం ఏమిటో వాళ్ళు చెప్పాడు. అందరూ పిలిచాడు. ఈ విశ్వం అంటే ఏంటి, ఈ విశ్వం దేనికి ఎలా ఏర్పడింది అనేది ఒక ఆగ్రహ శక్తిలో హృదయంలో ఏర్పడింది ఈ విశ్వం అంతా. ఆయన మనోసంకల్పితల భాగానే ఇలా ఇవన్నీ సృష్టింపబడింది. ఒక రచయిత అనేక పాత్రలతో ఒక గ్రంథం రాసినట్టు, ఒక సినిమా డైరెక్టరు అతని మనసులో ఆలోచనే కదా, ఆ ఆలోచనతో అనేక పాత్రలు సృష్టించినట్టుగా. అప్పుడు మనకి డైరెక్టర్ గుర్తున్నాడు, యాక్టర్లు గుర్తుంటారు. రచయితడు ఈ విశ్వానికి సూత్రాలు ఒకడు ఉన్నాడు, వాడు గుర్తుపెట్టుకోండి. రెండోది జీవం గురించి, నువ్వు జీవిస్తున్నావు, ఈ జీవితం దేనితో ఏర్పడింది, ఈ దేహం దేనితో ఏ పదార్థం ఏర్పడింది, దాన్ని గుర్తుపెట్టుకో. ఇందులో ఈ దేహం అన్నీ బాగుంది, లోపల మాట్లాడే శక్తి లేదనుకోండి, ఏం ఉపయోగం ఉంటుంది? కాబట్టి నీవు జీవిస్తున్నావు, జీవిత విధానంలో నడుస్తున్నావు అంటే దాని వరకు శక్తి ఉంది, దాని గురించి ఆలోచించు. మూడవది సత్య స్వరూపం గుర్తించు. సత్యం ఏది, సత్ ఉన్నది అంటే అదే శాశ్వతం, అది అయి ఉన్నది, అయి తప్ప ఇంకోటి లేదు, ఉన్నది ఒకటి. ఆ భావాన్ని నిరంతరం గుర్తించు. నిజంగా భ్రాంతి కలుగుతుంది ఈ ప్రపంచం అంతా కూడా. కాబట్టి ఆ భ్రాంతి నుంచి విడనాడు, నిజత్వం ఏమిటో తెలుసుకో. మనం చూస్తున్నాం, బంధువులు అనుకుంటున్నాం, స్నేహితులు అనుకుంటున్నాం, డబ్బు అనుకుంటున్నాం, అందరూ అనుకుంటున్నాం. వీటి నిజత్వం ఏంటి, అది వాస్తవం. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, దాన్ని గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, సత్యం వైపు మనసు వెళ్తుంది, శాశ్వతం వైపు ప్రయాణం సాగిస్తాం. అదే ఇతరుడు నిజంగా భ్రాంతి కలుగుతున్న ఈ జగత్తు యొక్క నిజత్వం ఏమిటి,
నిజంగా మనం ఎండమావలో ప్రయాణం సాగిస్తున్నాం. ఎండమావలు అంటే నీళ్ళు ఉన్నట్టు కనబడుతుంది, నీళ్ళు ఉండవు. ఎడారిలో విన్నారు ఎప్పుడన్నా? అలాగా ఆ ఎండమావలో జీవితున్నాం, అది నీళ్ళు లేదు, అది భ్రమింపజేస్తుంది. అది నిజత్వం అంటే. వీరు నా వాళ్ళే అనుకోవడం కాదు, నా వాళ్ళే అనుకోవడం భ్రమ. నా వాళ్ళే వీళ్ళు, వేరే వాళ్ళు కాదు అనుకోవడం భ్రమ. నా వాళ్ళు తేడా ఉంది అనిపిస్తుంది, ఉందా లేదా? నా వాళ్ళు అందరూ ఒకటే, ఎవరూ తేడా లేదు. నా వాళ్ళే, వీరే నా వాళ్ళు, వీరే నా స్నేహితులు, వీరే నా బంధువు. నా వాళ్ళు వీళ్ళందరూ నా బంధువులు, వీళ్ళందరూ ఒకటినప్పుడు దుఃఖం ఉండదు. అది నిజత్వం. నా వాళ్ళే అనుకోవడం భ్రాంతి. నిజంగా భ్రాంతి గొలుపుతున్న ఈ జగత్ యొక్క నిజతత్వం ఏమిటి అని చెప్తున్నాడు. నిజంగా భ్రాంతి గొలుపుతున్న ఈ జగత్ యొక్క నిజతత్వం ఏమిటి? ఇప్పుడు నాకు 60 సంవత్సరం మనవరాలు వచ్చింది, ఆడుకుంటున్నా. నాకు మనవరాలు రావడం ఆడుకుంటున్నానంటే నాకు ఆయుష్ ఉండాలి. ఆయుష్ ఇచ్చిన వాడేవాడు భగవంతుడు నాకు కృపతో ఇచ్చాడు. భగవంతుడు నాకు ఆయుష్ ఇచ్చి నా మనది ఆడుకునే అవకాశం ఇచ్చాడు. నీకు కృతజ్ఞత పెట్టుకోవడం నిజతత్వం కాదు. ఇవి నా మనవరాలే అనుకోవడం భ్రాంతిమయం. ఇంతకుముందు ఎక్కడ 60 సంవత్సరం నా మనవరాలు, ఇంతకుముందు ఎక్కడున్నారు నీ భార్య, ఇంతకుముందు ఎక్కడున్నారు నీ బిడ్డలు, ఇంతకుముందు ఎక్కడున్న భర్త. ఇప్పుడు నా భర్త, నా బావ, నా పిల్లలు, నా ఆస్తి, నా అధికారం, నా ఇల్లు అనుకుంటున్నాం. అంతకుముందు ఎవరిది? బాబా కాగతీసి ఒక పొలం ఉంటే, ఒక ఆవును కొంటే ఏం చెప్తాడు? ఇంతకుముందు పలాడుదని చెప్పలా? అది భ్రాంతిమయం పోతుంది. నా వాళ్ళే అనుకోవడం భ్రాంతిమయం, నా వాళ్ళు అనుకోవడం నిజతత్వం. మనం అందరం ఒకటే అనుకోవడం నిజతత్వం. మన అందరిలో ఉండేది ఒకే చైతన్యం అనుకోవడం నిజతత్వం కాదు. నాలోనే ఉంది, మనలోనే ఉంది అనుకోవడం మాత్రం భ్రాంతి. అంటే మనలో అంటే మన కుటుంబము, నా స్నేహితులు, ఇంతవరకు అనుకోవడం భ్రాంతిమయం. అర్థమైంది భావిస్తున్నాం అని చెప్పాడు. చూడండి, మొదటి విశ్వం గురించి చెప్పాడు, జీవం గురించి చెప్పాడు, సత్యం గురించి చెప్పాడు, భ్రాంతి కలుపుతున్న సమాజం గురించి చెప్పాడు. ఈ 4 ఎవరికి? తెలిసిన వాళ్ళకి, తనకు పరిచిన వాడికి, పరిచయం లేని వాళ్ళకి, తను చూడని వాళ్ళకి. ఎందుకంటే చివరి సందేశం హత్యాప్రతి జరిగింది. ఇంకేంటండి, పోయేటప్పుడు కూడా నేను మంచి పోవాలి, అబ్దుల్ కలాం లాగా. ఈయనకైనా తెలుసు ప్రాణం పోతుందని, అబ్దుల్ కలాంకి ప్రాణం పోతుంది కూడా తెలియదు. కానీ చివరి వరకు ఏం చేశాడు? అదొకటి ఆదర్శం పెట్టుకున్నా చాలండి. అయితే అదిగా చాలా మంది గడిచిపోయాయి. ఆధ్యాత్మికంగా పరిచెందిన వారికి చిత్రమిత్ర దివ్యదస్తాలు ఆయన సన్నిధిలో కలిగాయి. ఆధ్యాత్మిక పరిణితి చెందిన వారికి అక్కడ అనుభూతులు కలిగింది, దర్శనం కూడా అనుభూతి కలిగింది. ఈయన చెబుతున్నప్పుడు ఎంతోమంది జనం రావడం ప్రారంభించారు. అలాగే పైనుంచి దేవతలు కూడా వినడానికి వచ్చారట. ఆయన బోధలు ఆలకించడానికి ఆ దేవత దివ్యదృష్టితో చూస్తున్నారట. అలా చూస్తున్నప్పుడు అందరిలో ఒక ఉత్తేజం, అటు మానవులకు కానీ అటు దేవతలకు కానీ అందరూ ఒక ఆనందం వెలువరుస్తుంది. అందరికీ వారి వారి సంస్కారం తగినట్టుగా దివ్య దర్శనాలు వచ్చాయి. ఈ ప్రకృతి కూడా సహజంగా పులకరించింది. ఒక ఇంద్రధనుసు రావడం కావచ్చు, పొలవాల కురవడం కావచ్చు. మనం సినిమాలు చూస్తుంటాం. ఏదైనా దుష్ట శిక్ష జరిగిందనుకోండి, పైనుంచి దేవతలు పూలేస్తుంటారు కదండి. అది ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ అంటే ఇది కల్పితం అనుకంటే అందుకని మనకి దృశ్యులు చూపిస్తుంటారు అనమాట. ఏదో మంచి పని చేశారనుకోండి, దాంట్లో ఆ పొల వర్షం రావడం, మనసు పులకరింపజేయడం, వాతావరణం చల్లబడడం. ఇప్పుడు ఎండగా మనకి చల్లబడింది అంటే ఏమిటి? అక్కడున్న వ్యక్తి ప్రభావం వల్ల. అలా ఇక్కడికి అలా పొలదలు రావడం, ఇంద్రధనుసు రావడం, ఇలా అన్నీ కనిపించాయట. ఆ ప్రాంతం అంతా కూడా ఒక దివ్య పరిమళం, అద్భుతమైన సువాసన వెదజల్పడిందట.
మేఘాలు చూడడానికి అంతే ఆకులతలో దేవతా స్వరూపాలుగా కనిపించాయిట. ఇవన్నీ దేనివల్ల వచ్చింది? ఈయన చెప్పిన మాటల వల్ల, బోధ వల్ల. ఆయన ఏం బోధ చెప్పాడు? విశ్వం చెప్పాడు, జీవతి గురించి చెప్పాడు, సత్యం గురించి చెప్పాడు, భ్రాంతి కలుపుతుంది దాంట్లో బయటపడడం చెప్పాడు. ఈ 4 వినడం వల్ల, ఆయన చెప్తేనే మనం విన్నాం, వినడం వల్ల మనసు పులకరించింది. ఈ మనసే అంతటా ప్రకృతి పులకరించింది. ఆ ప్రకృతిలో దేవతలు పులకరించారు. అంటే ఎక్కడ మంచి ఉంటే అక్కడ అంతటి కూడా మనసు పరవణ దొక్కుతుంది, ఆనందం వెలువరుస్తుంది అనే విషయాన్ని చివరి సందేశంగా అందరికీ అందించారు. జరిగింది హత్యా ప్రయత్నం. ఆ హత్యా ప్రయత్నం తను చనిపోతే తెలిసినప్పటికి కూడా ఎంతమందిని ఉద్ధరించడానికి ఆయన కృషి చేశాడు. ఈ విధంగా మహాత్ముడు సోక్రటీస్ని మిషన్ పెట్టి చంపారు, ఏసుక్రీస్తుని సిలువ వేసి చంపారు, సిద్ధార్థుని గొంతు తుక్కి చంపారు. ఎందుకు చంపారంటే వాడు దేవుడికి ఎలా చెప్పబడ్డాడంటే వాడు ప్రతి ఒక్కటి కూడా కర్మ సిద్ధాంతాన్ని విశ్వసించారు. ఏసుక్రీస్తుని అలా చంపడం వల్ల ఎంతమంది జ్ఞానోదయం కలిగింది? ఎవరు పశ్చాత్తాపం కలుగుతుంది కదండి. అంటే ఇతరుల కోసంగా తన ప్రాణాన్ని పణంగా పెట్టగలరు మహాత్ముడు. దేశ స్వాతంత్రం కోసంగా ఎంతమంది ప్రాణాన్ని పణంగా పెట్టారు వాళ్ళు మహనీయులు. వాళ్ళు మహనీయులు మహాత్ములు అని చెప్పడం కాదండి, వాటి యొక్క తత్వాన్ని అవగాహన చేసుకుని మనము అంతటి వాళ్ళం కాగల. అందుకే కఠోపనిషత్తులో ఆ నచికేతుడి స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. అంతే, అందరికంటే గొప్పవాడిని కాదు, అందరికంటే తక్కువ వాడిని మాత్రం కాదు, నేను ఏదైనా చేయగలను. చాలా గొప్ప వివేకానందుడు నిర్వచించాడు కఠోపనిషత్తు సూత్రాన్ని. ఇది గుర్తుపెట్టుకుంటే మనం ఏదైనా చేయగలం. మృగం నుంచి మనిషికి వచ్చాం, అలా మృగంలో పడకూడదు, దైవత్వానికి వెళ్ళాలి. ఎంతకాలంలో పట్టని, కానీ ప్రయత్నం మాత్రం ఆపకూడదు. నిరంతరం ప్రయత్నించు. అదేంటాడు, సాధన ప్రారంభించు, సాధన కొనసాగించు. ఆరంభంతో కూడా ప్రారంభించి మళ్ళీ ఆగకూడదు, కొనసాగించు. నువ్వు ఏ సిద్ధాంతాన్ని అయితే విశ్వసించావో ఆ ఉన్నతమైన సిద్ధాన్ని విశ్వసించినప్పుడు ఆ సిద్ధాంతాన్ని తూచా తప్పకుండా సాయశక్తుల అనుసరించడానికి ప్రయత్నించు. ఓడిపోవచ్చు కాక, కానీ అలా గెలుస్తాం. తిరగడం పడింది, మళ్ళీ లేచింది. అది వివేకానంద స్ఫూర్తి. పడి లేచింది, లేచి పడింది అని చెప్పలే, మనకి లేచి పడింది అంటాం. అతని దృష్టి పడింది, మళ్ళీ లేచింది కదా కరగడం. అలాగే మనసు కుంచిపోవచ్చు కాక, కానీ మనసుకి మళ్ళా దాన్ని ఉత్తేజపరచు. అది మనలో నింద శక్తి. పడిపోయారు, నీలా పడవద్దు. పడిపోతే మట్టి బొద్ద అవుతాం కాదు, మనం బంతి అవ్వాలి. బంతి ఎంత బలంగా కొడితే అంత బలంగా పైకి లేస్తుంది, ఎంత బలంగా దెబ్బ తగిలితే అంత బలంగా ఉన్నతానికి పోగలం. అందుకే దుఃఖమే మనిషి ఉన్నతికి మార్గం, సుఖం మాత్రం మార్గం కాదు. దుఃఖమే మనిషికి ఉన్నతికి పోవాలంటే అది ఉంటేనే వాడు మనిషి ఉన్నతికి పోగలడు. కష్టం ఉంటేనే వాడు ఉన్నతికి పోగలడు. సైంటిస్టులంతా జీవితం అంతా ఇదే. సుఖంగా ఉంటే మాత్రం వాడు మట్టి మొదలాగే ఉంటాడు. వాడు అంతే, వాడికి సుఖం విలువ తెలియదు. దుఃఖం ఉంటేనే సుఖం విలువ తెలుస్తుంది. సుఖమే ఉన్నాడు అనుకోండి, వాడికి సుఖం విలువ తెలియదు. ఉన్నాయంట, ఇది కానీ గ్రహించగలిగితే. అందుకే కష్టం అనేది అనివార్యం, కష్టం అనేది అనిత్యం. అనివార్యము అనిత్యం రెండు ఉన్నాయి. అది చెప్పడమే మిలారపరిచయం. ఎంత గొప్ప ఈ సందేశాన్ని మనం గుర్తుకుంటే ఆయన హత్యా ప్రయత్నంలో కూడా ఎంతటి బోధ ఉంది అనే విషయం మనకి ఈరోజు మాస్టర్ గారు ఈ గ్రంథాలు మనకు అందించారు. స్వస్తి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు శ్రీ మిలార మహారాజ్ की जय. గురుదేవ దత్త.